యెహోషువ బహు దుఃఖంతో ఉన్నాడు, భయంతో ఉన్నాడు. 20-30 లక్షల మంది అరణ్యంలో ఉండిపోయారు. వీళ్ళు వాగ్దాన భూమికి చేరాలి, ఎవరు చేరుస్తారు? ఎన్నెన్నో ప్రశ్నలు. నడిపించినటువంటి నాయకుడు సడన్గా చనిపోయేసరికి ఎన్నెన్నో ప్రశ్నలు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నా భర్త సడన్గా చనిపోయాడు, ఎన్ని ప్రశ్నలు. మా నాన్న సడన్గా చనిపోయాడు, ఎలా ఒక్క అడుగు తీసి అడుగు వేయాలో తెలియటం లేదు. అమ్మ సడన్గా చనిపోయింది, ఏ విధంగా బ్రతకాలో అర్థం కావటం లేదు. ఉద్యోగం సడన్గా పోయింది, ఎలా కుటుంబాన్ని పోషించాలో అర్థం కావటం లేదు. వ్యాపారం సడన్గా కుప్పకూలిపోయింది, ఎలా వ్యాపారాన్ని కొనసాగించాలో అర్థం కావటం లేదు. ఈరోజు నీ జీవితంలో ఏదైనా సడన్గా చోటు చేసుకొని అది నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తుందా? నీ భవిష్యత్ అంతటినీ కూడా ప్రశ్నార్థకంగా మార్చేస్తుందా? మార్గము కానరానటువంటి పరిస్థితి గుండా వెళ్లాల్సి వస్తుందా? ఈరోజు మీ జీవితంలో చీకటి అల్లుముకుందా, విషాదము అల్లుముకుందా, దుఃఖము అల్లుముకుందా, భయము ఆవరించి ఉందా? అయితే వినో, నువ్వు భయపడుతున్నప్పుడు ఆ భయానికి నువ్వు ఇంకా భయపడినట్లయితే నువ్వు కృంగిపోతావు, నువ్వు నిరసించిపోతావు, నువ్వు నలిగిపోతావు, మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా. అటువంటి సమయంలో యెహోషువ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. నా దేవుడు మాట్లాడేవాడు. భయపడుతున్న వారిని ధైర్యపరచుటకు, బలహీనంగా ఉన్న వారిని బలపరచుటకు, కృంగిపోయిన వారిని లేవనెత్తుటకు, నిరుత్సాహంతో ఉన్న వారిని ఉత్సాహంతో నింపుటకు. యెహోషువ లే, అది దేవుడిచ్చిన మాట. ఏమంటున్నాడు? లే, నీవు లేచి నీవును ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళండి. ఆగిపోవడానికి వీల్లేదు. సహోదరి, సహోదరుడా, నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. పరిస్థితులను చూసాం, ఆటంకాలను చూసాం, అభ్యంతరాలను చూసాం, అపాయాన్ని తలపెట్టే వారిని చూసాం, అవమానపరిచే వారిని చూసాం. నువ్వు ఆగిపోవడానికి వీల్లేదు. దేవుడు నీ పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, శ్రేష్టమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఆ శ్రేష్టమైన ఉద్దేశాలు, ఆ తలంపులు నీ జీవితంలో నెరవేరాలి అంటే నువ్వు ముందుకు సాగాలి. ఎప్పుడో ఆటంకాల మధ్య, ఎప్పుడో అపాయాల మధ్య, ఆపదల మధ్య, అవమానం మధ్య నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్న విజయాలు స్వతంత్రించుకోవడానికి నువ్వు ముందుకు సాగో. ఆగిపోవడానికి వీల్లేదు.